ఈ టెంపరేచర్ చూస్తూ ఉంటే ఢిల్లీ కూడా ఇంకో మనలో అయిపోతుందేమో కొన్ని ఇయర్స్లో. సో మార్నింగే ఢిల్లీకి వచ్చిన వెంటనే మోసపోయాము ఆటో వాడి చేతిలోని. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. అయితే నేను యాక్చువల్గా మనమైతే నైట్ మనాలి నుంచి అయితే ఢిల్లీకి బస్సు ఎక్కాం కదా. సో బస్సు అయితే వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 8:30కి 9:30కి స్టార్ట్ చేశాడు. సో టైమింగ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎర్లీ మార్నింగ్ 11:30కి ఎందుకో డ్రాప్ చేశారని చెప్పేసి మేమైతే 12కి అయితే హోటల్ బుక్ చేసుకున్నాము. సో యాక్చువల్గా ఏమైందంటే అతను చాలా ఫాస్ట్గా తీయడం వల్ల అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మేము ఢిల్లీ రీచ్ అయిపోయాము. సో 4:30 ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఏదైతే అసలు ప్లాన్ అంటే అసలు ఏటీ లేదు. సో కాసేపు అయితే మేము బస్ స్టాప్లో కూర్చొని కాస్త కొన్ని ప్లాన్స్ వేసుకున్నాం. ఫస్ట్ మెట్రో దాకైనా వెళ్ళేసి మెట్రో నుంచి ఎక్కడికైనా వెళ్ళి దగ్గరలో ఆ హోటల్ అయితే క్యాన్సిల్ చేసాము. ఆ హోటల్ క్యాన్సిల్ చేసిన తర్వాత దగ్గరలో ఏదైనా హోటల్ చూసి మాట్లాడుకుందాం చెప్పి. ఇక్కడ ఢిల్లీలో ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసి మనాలితో ఈక్వల్గా ఉంది. చలి చలిసేస్తుంది ఫుల్గా. సో మేమైతే ఇంకా ఢిల్లీ అలాగే వచ్చేస్తాం కాబట్టి స్వెటర్స్ అవన్నీ తీసి బ్యాగ్లో అయితే పెట్టేసాము. సో మేము వెళ్ళి మీ బస్ స్టాప్లో కాస్త ప్యాకప్ అయిపోయి ఇంకా స్వెటర్స్ అవన్నీ అయితే వేసేసుకున్నాము. ప్రజెంట్ మమ్మల్ని అయితే యాక్చువల్గా అయితే మేము జమ్మూ కాశ్మీర్ గేట్కి అయితే డ్రాపింగ్ లొకేషన్ పెట్టాము. కానీ అక్కడ దాకా వెళ్ళదనమాట. నేను యాక్చువల్లీ ముందుకు చెప్పిన వీడియోలాగే మనకి మంజుకా టిల్లాలోనే డ్రాపింగ్ ఇంకా పికప్ కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో ఎవరైతే వచ్చారో అక్కడే ప్రిఫర్ చేయండి. నేను ఎందుకని చెప్పినంటే ఇలాంటి ఇబ్బంది ఏంటి ఉండకుండా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అంతా అవుతుంది. సో మేమైతే 1 కిలోమీటర్ దాకా అయితే వాక్ చేసాము ఈ 1 అవర్లో. అది కూడా ఎందుకు అంటే కాస్త టైం అయినా సేవ్ చేద్దామని చెప్పేసి అయితే మేము ఇలా వాక్ చేసాము. సో ఎర్లీగా వెళ్ళిపోయినా మనకి హోటల్లో చెక్ ఇన్ అయితే ఉండదు. సో మనకి వెళ్ళాలి ఏదన్నా ఒక 10 నుంచి 11 దాకా అయితే మనకి టైం వేస్ట్ చేయాలి బయటే. సో మేమైతే కాశ్మీర్ గేట్ దాకా అయితే వచ్చేసాం మెట్రో దాకా. మంజుకా టిల్లా నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఢిల్లీకి వచ్చిన వెంటనే మాకైతే నరకం అయితే కనిపించింది. మరి చూడాలి ఇంకేట్ అవుతుంది ఏంటనేసి ఢిల్లీ ట్రిప్. ప్రజెంట్ మనమైతే కాశ్మీర్ గేట్ మెట్రో దగ్గర అయితే ఉన్నాము. సో కాశ్మీర్ గేట్ మెట్రో బ్యాక్ సైడ్ అయితే మనకి ఢిల్లీ బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఢిల్లీ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ ఏదైనా కాస్త ఫుడ్ కానీ ఏమైనా తీసుకొని లేదా అక్కడ కాసేపు అయితే కాస్త రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాము. సో దగ్గర 3 కిలోమీటర్స్ వాక్ అయితే చేసాం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ ఏమైనా ఫుడ్ అయితే మాత్రం ఫుడ్ అయితే ఫస్ట్ తినాలి. సో ఇంకా బ్రష్ అవన్నీ అయితే మరి ఇంకా తప్పదు. మరి ఇలాంటి టైంలో అయితే అవన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేయాలి. సో చూస్తాము ఇన్ కేసు ఏదైనా హోటల్ ఏదైనా చెక్ ఇన్ అవ్వడానికి అయితే టైం ఉంటే మాత్రం ఫస్ట్ హోటల్కే చెక్ ఇన్ అయిపోవడానికి చూసుకుంటాము. ఎందుకంటే ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి కొంచెం నాకు సపోర్ట్గా ఇస్తే నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఇలాంటి మీకోసం ఎన్నో మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా. ఇంకా దీంతోపాటు మనం అయితే దగ్గరలో ఉన్నాము మనం 1K సబ్స్క్రైబర్స్కి. సో అవి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే మనమైతే ఢిల్లీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఢిల్లీ బస్ స్టాప్లోని కాసేపు కూర్చొని ఇక్కడ ఏదో హోటల్ కోసం అయితే సర్చ్ చేస్తున్నాను. సో చూడాలి. సో ఢిల్లీ బస్ స్టాప్ అయితే చాలా నీట్గా ఉంది. సో అదే అట్ ఏ టైం మనమైతే కన్ఫ్యూజన్ కూడా చాలా అయిపోతాము. ఎందుకంటే చాలా గేట్స్ ఉన్నాయి. సో మ్యాప్స్ అయితే పట్టుకొని అటు ఇటు అందరినీ అడిగేసి అయితే మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఒక 2 or 3 టైమ్స్ అయితే మేము కన్ఫ్యూజ్ అయ్యి వేరే రూట్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇన్ కేసు ఎవరైనా ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ వెళ్ళాలి అనుకుంటున్నారంటే మీరే కరెక్ట్గా కాశ్మీర్ గేట్ మెట్రో పట్టుకొని అక్కడ నుంచి బస్ స్టాప్కి వచ్చేసి బస్ స్టాప్ నుంచి మనకైతే డైరెక్ట్గా హరిద్వార్కి లేదా రిషికేష్కి అయితే బస్సెస్ ఉన్నాయి. అట్ లాస్ట్ అయితే ఒక హోటల్ అయితే దొరికింది. ఈ హోటల్ వచ్చేసి హోటల్ మహాజన్ ప్యాలెస్ అనమాట. సో రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మాకు 3 మెంబర్స్కి 800 అయితే ఛార్జ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఓల్డ్ ఢిల్లీ మార్కెట్ దగ్గర అయితే ఉంటుంది. సో హోటల్ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంది. సో ఒక డబుల్ బెడ్ ఇంకో సింగిల్ బెడ్ అయితే ఇచ్చారు. ఇంకా వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. గీజర్ అయితే 24 hours వర్క్ చేస్తుంది అనమాట. సో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా కింద వ్యూ చూసుకుంటే కొంచెం పర్లేదు, యావరేజ్ అని చెప్పాలి. బట్ వ్యూతో సంబంధం లేకుండా హోటల్ అయితే చాలా నీట్గా ఉంది. యాక్చువల్లీ ఢిల్లీకి ఎవరైతే వస్తున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్వేజ్ రాకపోతే చాలా మోసపోతారు. సో మేమైతే ఇప్పుడే ఒక 500 అయితే మోసపోయాము ఒక ఆటో వాడి దగ్గర. ఏమైందంటే ఆటో వాడు ఏమో వచ్చేసి మా దగ్గర నేను హోటల్ చూపిస్తాను, చూపించిన తర్వాత మీకు హోటల్ నచ్చితే మీరు చెక్ ఇన్ అవ్వండి, అప్పుడే ఆటో కూడా ఛార్జెస్ ఇవ్వండి, లేదా వద్దు అనేసి అయితే అన్నారు. సో మేమైతే ఎక్కేసిన తర్వాత ఆడైతే ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. ఆ హోటల్ ఎలా ఉందంటే మరి వర్స్ట్గా ఉంది, ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మేమైతే అన్నాము ఇంక మా హోటల్ నచ్చలేదు కదా, సో మేము వెళ్ళిపోతామంటే అతను అన్నాడు అలాగే వెళ్ళిపోతారు, నేను ఎక్కడ తీసుకొచ్చాను కదా, మీరు మాకు ఖచ్చితంగా మనీ ఇవ్వాలని చెప్పేసి మా ముగ్గురు దగ్గర అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మేమైతే కొంచెం గట్టిగా అడిగేసరికి అయితే సో అతను కూడా ఇంకేం అవ్వకుండా కామ్గా అయిపోయాడు. సో ఎవరైతే ఢిల్లీ వస్తున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. దట్టు లాంగ్వేజ్ రాని వాళ్ళైతే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదనమాట మా హోటల్ బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ అయితే. సో ఇటువైపు వెళ్తే మనకి ఒక మార్కెట్ ఏదో ఉన్నదనమాట. సో మేమైతే ఫస్ట్
కాస్త ఫుడ్ కానీ ఇంకేమైనా ఎసెన్షియల్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఏరియా అయితే మాత్రం మరీ వర్స్ట్గా ఉంది బయట. సో చూడండి, మీకే ఎలాగుందో తెలుస్తుంది కదా. యాక్చువల్గా ఓల్డ్ ఢిల్లీతో పోల్చుకుంటే మన వైజాగ్ ఫార్ బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే వైజాగ్లోని మనకి ఏ స్ట్రీట్ చూసుకున్నా కాస్త చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ ఏరియా చూస్తుంటే మాత్రం ఎందుకు ఉన్నాను అనిపిస్తుంది. సో యాక్చువల్గా మేమైతే ఢిల్లీలో 3 days అయితే ఉంటాము. సో ఈ 3 daysలో ఫస్ట్ డే మనకి హోటల్ దొరక్క ఇంకెలాగో మేము ఇక్కడ ఆటో కూడా చేతులు ఇరుక్కుపోయాం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మూవ్ అవ్వలేక ఈ హోటల్ అయితే ఉండిపోయాము. సో రేపు నుంచి మేము వేరే హోటల్కి అయితే పక్కగా అయితే షిఫ్ట్ అయిపోతాము. ఈరోజు నైట్ తిరిగేటప్పుడు అయితే కొన్ని హోటల్స్ అయితే ఏమైనా విజిట్ చేసి అక్కడ కొంచెం బెస్ట్ లొకేషన్ ఉన్న ఏరియాకి అయితే మారిపోతాము. టైం వచ్చేసి అరౌండ్ 11:30 ఎంతో అవుతుంది. సో టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ ఒక 5 degrees ఎంతో ఉంది. ఇంకా క్లైమేట్ కూడా సేమ్ అదే మూడ్లో ఉంది, ఫుల్ ఫాగీగా. సో ప్రజెంట్ మేమైతే హోటల్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే ఢిల్లీలో డే 1 అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మేమైతే ఫ్రెష్ అయ్యేసరికి టైం అయితే అరౌండ్ 12 ఎంత అవుతుంది. సో ప్రజెంట్ మా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి జందేవాల్ మెట్రో స్టేషన్ అనమాట. సో అక్కడ నుంచి ఇంకా మేమైతే ఒక్కో ప్లేస్ అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఇండియా గేట్ అనమాట. ఇండియా గేట్ వచ్చేసి అరౌండ్ మా లొకేషన్ నుంచి అరౌండ్ ఒక 4 to 5 kilometers అయితే వస్తుంది. సో మేమైతే మెట్రోకి వెళ్ళి మెట్రో నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోతాము. మనమైతే జండేవాల మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా ఢిల్లీలో అయితే మనకి దగ్గర 6 to 7 మెట్రో లైన్స్ అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. హైదరాబాద్లో మనకి ఎగ్జాక్ట్గా ఒక 3 ఎన్నో ఉంటాయి. సో దాంతో కంపేర్ చేస్తే ఢిల్లీలో అయితే మనకి చాలా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా మెట్రో లైన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా మనకి పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకునే అవసరం అయితే లేదు. సో ఇలా చేయడం వల్ల మనకైతే కాస్త బడ్జెట్ అయితే కలిసి వస్తుంది. సో ఎవరైతే వస్తున్నారో మ్యాక్సిమం మెట్రో యూజ్ చేయడానికి చూడండి, మీకు కూడా హ్యాపీగా మనీ ఇంకా అన్నీ కూడా సేవ్ అవుతాయి. ప్రజెంట్ మేమైతే పటేల్ చౌక్ దగ్గర అయితే దిగిపోయాము. సో పటేల్ చౌక్ నుంచి మనకి ఇండియా గేట్ వచ్చేసి అరౌండ్ ఒక 2 kilometers లేదా 1.5 kilometers అయితే ఉంటుంది. సో మేమైతే కాస్త ఫుడ్ ఏమైనా తీసుకుందని చెప్పేసి పటేల్ చౌక్ దగ్గర అయితే దిగిపోయాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎక్కడ చూసుకున్నా మనకైతే బటర్ నాన్ ఇంకా దాంతోపాటు చోలే భటూరే అయితే ఉన్నాయి. సో ఇక్కడ చోలే భటూరే ఫేమస్ కాబట్టి మేమైతే ఆ చోలే భటూరే అయితే ట్రై చేయబోతున్నాము. సో మేమైతే చోలే భటూరే తిన్నాము. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కాస్ట్ కూడా మనకి అరౌండ్ 60 rupees అయితే ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ దగ్గరలో ఎక్కడ తీసుకున్నా 60 to 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మేమైతే ఇండియా గేట్ టువర్డ్స్ అయితే వాక్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఎలాగో తిన్నాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్ ఒక 1 kilometer ఎంతో ఉంది. సో అదైతే హాయిగా మాట్లాడుకుంటూ అయితే మేమైతే వెళ్ళిపోతాము. సో అట్ లాస్ట్ మేమైతే ఇండియా గేట్కి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా ఇండియా గేట్ కోసం ఎవరికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనంతా చిన్నప్పటి నుంచి చాలా చదువుకున్నాము. సో కొన్ని క్లిప్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఎలా ఆ క్లిప్స్ నచ్చాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇండియా గేట్కి వెళ్ళే ముందు ఒక 100 meters ముందు మనకైతే ఒక సబ్వే లాంటి ఉంటుంది అనమాట. ఈ సబ్వేలో మనకైతే ఇండియా గేట్ యొక్క ప్రతి హిస్టరీ, ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే వీళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిక్చర్స్ వైజ్గా. సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఒకసారి అయితే చూడండి, మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ప్రజెంట్ మేమైతే ఇండియా గేట్ అయితే విజిట్ చేసేసాము. విజిట్ చేసిన తర్వాత మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. సో మేమైతే లంచ్ కోసం అయితే ఏ హోటల్కి వెళ్దాం అనేసి అయితే మేము సర్చింగ్లో ఉండగా ఢిల్లీలో అయితే ఎవరికైతే ఆంధ్ర ఫుడ్ తినాలనుకుంటున్నారో తప్పకుండా అయితే ఈ ప్లేస్కి పక్కగా విజిట్ చేయండి. దీని ప్లేస్ వచ్చేసి ఆంధ్ర భవన్ అనమాట. ఇది బేసిక్గా మనకి ఇండియా గేట్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 700 to 800 meters వరకు అయితే ఉంటుంది. ఎవరైతే నార్త్కి వచ్చి ఇక్కడ ఈ ఉప్పు కారాలు లేని ఫుడ్ తిని మోసటేస్తుందో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ హోటల్లో మనకి తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా ఉంటారు. ఇంకా ఓనర్ కూడా తెలుగువాడే అనమాట. విజయవాడ అంట ఓనర్ది.
ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి మీల్స్ ఇంకా దాంతోపాటు బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది. బేసిక్గా ప్లేట్ బిర్యానీ వచ్చేసి 250, ఇంకా మీల్స్ అయితే 150 రూపీస్ అంట వెజ్ది. అన్లిమిటెడ్ రైస్ ఇంకా అన్లిమిటెడ్ కర్రీస్ కూడా వేస్తారు. టేస్ట్ కూడా బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా క్వాంటిటీ అయితే ఒక బిర్యానీ వచ్చేసి ఒక పర్సన్కి అయితే కరెక్ట్ సరిపోతుంది. సో మేమైతే 3 తీసుకున్నాము. మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జంతర్ మంతర్కి అయితే మేము వాక్ చేస్తున్నాము. బేసిక్గా ఇక్కడ నుంచి వచ్చేసి జంతర్ మంతర్ ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ ఎంత ఉంటుంది కాబట్టి తిన్నదరగడానికైనా కాస్త వాకింగ్ అయితే చేస్తున్నాము. సో ఈ స్ట్రీట్ చూసుకున్నట్లయితే మనకి ఈ స్ట్రీట్ వచ్చేసి టిబెటియన్ ఆర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. A to Z ఐటమ్స్ అన్నీ బేసిక్గా దగ్గర ఒక 10 to 15 షాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే తప్పకుండా పర్చేస్ చేయండి. కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్తున్నారు. సో ఇన్ కేస్ అక్కడ నుంచి అలా కొంచెం ముందుగా ఇక్కడ ఏదో ఫుడ్ స్టాల్ ఏదో ఉందన్నమాట. ఇక్కడ బోండాలు బజ్జీలు ఏదో అమ్ముతున్నారు. బేసిక్గా ఎలాగుంటుంది టేస్ట్ అనేసి చూస్తే వితనేమో బజ్జీలు వేసి బజ్జీల మీద ఒక గ్రీన్ చట్నీ ఇంకా ఆనియన్స్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అయితే వీళ్ళు తీసుకున్నారు. పర్లేదని చెప్పచ్చు. టేస్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి జంతర్ మంతర్కి అయితే విజిట్ చేయబోతున్నాము. సో జంతర్ మంతర్కి వెళ్ళే మధ్యదారిలో మనకైతే ఒక పాలికా బజార్ అనే ఒక మార్కెట్ అయితే ఉందన్నమాట. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను. కాస్ట్ ఎలాగ ఉంది, ఏంటంటే మనం పర్చేస్ చేయొచ్చు, యాక్చువల్గా పర్చేస్ చేయొచ్చా లేదని కూడా మీకు అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ప్రజెంట్ మనం అయితే పాలికా బజార్ రోడ్లో అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి జంతర్ మంతర్ ఎగ్జాక్ట్గా ఒక 400 to 300 మీటర్స్ అయితే ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ జంతర్ మంతర్ అనమాట. సో బేసిక్గా ఈ మార్కెట్ వచ్చేసి లేడీస్కి ఇంకా జెంట్స్ జాకెట్స్కి కోట్స్కి అయితే చాలా బాగా ఫేమస్. ఇంకా చూసుకున్నట్లయితే బార్గెనింగ్ అయితే ఎక్కడా లేదు, జస్ట్ ఓన్లీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. బేసిక్గా ఇక్కడికి వచ్చేసి లాంగ్ టైప్ కోట్స్ వచ్చేసి మనకి అరౌండ్ 100 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా మనం ఎక్కువ తీసుకుంటే మనకైతే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇంకా దాంతోపాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మంచి మంచి బ్రాండెడ్ కూడా సెకండ్ కాపీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సో చూడండి, నచ్చితే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే చాలా తక్కువగా వస్తున్నాయి. ఇంకా జాకెట్స్ వచ్చేసి అరౌండ్ ఒక 300 to 350, ఏదైనా ఒక 500 ప్లస్ అయితే లేవు, అన్నీ 500 బిలోలోపే ఉన్నాయి. షాపింగ్ ఏం చేయాలనుకున్నా బేసిక్గా మెన్స్కి వచ్చేసి బయట ఉన్న షాప్స్ అన్నీ మెన్స్కి అనమాట. ఇంకా పాలికా బజార్ లోపల చూసుకున్నట్లయితే ఇంకా తీసుకున్న అన్నీ మ్యాక్సిమం ఆఫ్ అమ్మాయిలకే ఉన్నాయి. ఇంకా మెన్స్కే చాలా తక్కువగా ఉన్నాయి. సో అమ్మాయిలకి అయితే ఎవరైతే వస్తున్నారో చెవులీలు ఇంకా పూజ సామాన్లు కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ బార్గెన్ చేసుకోండి ఇన్ కేసు, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు కానీ బార్గెన్ చేస్తే పక్కాగా తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఈ పాలికా బజార్లో ఉమెన్స్కి వచ్చేసి ఎగ్జాక్ట్ ఒక స్టార్టింగ్ నాకు తెలిసి 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బడ్జెట్లో ఏది కావాలన్నా టీషర్ట్స్ కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. ఆ మార్కెట్ చూసుకుని మేము జంతర్ మంతర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. బేసిక్గా ఇక్కడైతే టికెట్స్ మనం 2 వేస్గా తీసుకోవచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్. బేసిక్గా ఆన్లైన్లో తీసుకుంటే మనకైతే టికెట్ మీద 5 రూపీస్ అయితే ఛార్జ్ చేసి అయితే తగ్గిస్తున్నారు. ఇంకా అదర్ కంట్రీస్ వరకు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 400 to 500 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అదర్ కంట్రీస్ వాళ్ళకి. ఇంకా మన ఇండియన్స్ వారికి అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతున్నారు ప్రూఫ్గా. మ్యాక్సిమం ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో ఆన్లైన్లోనైతే టికెట్ బుక్ చేసుకోండి, బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా లైన్లో నించోని ఇంకైతే పెద్ద ప్రాసెస్ ఉండదు. ఇంకా కొన్ని క్లిప్స్ పెడతాను జంతర్ మంతర్వి, చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే జంతర్ మంతర్ విజిట్ చేసుకుని వచ్చేసి ఇంకా అక్కడ కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకో 200 మీటర్స్లో మనకైతే ఒక మార్కెట్ ఉందన్నమాట. సో ఆ మార్కెట్ కూడా ఇప్పుడే విజిట్ చేసేస్తాము. సో మధ్యలో చాలా ఆకలిగా ఉంది, ఇంకా ఈవినింగ్ టైం కూడా అయింది కాబట్టి స్నాక్స్ తినడానికి కోసం ఈ మిక్సర్ అయితే ట్రై చేయబోతున్నాను. బేసిక్గా ఈ మిక్సర్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ అంతా ఛార్జ్ చేస్తున్నారు. టేస్ట్ కూడా చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేసి, బట్ వే ఆఫ్ ప్రిపరేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతిదీ మనకి చాలా ఐటమ్స్ వేసి అయితే ఇచ్చాడు. సో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. సో నేనైతే దగ్గర 2 ప్లేట్స్ అయితే తినేసాను, అంత బాగా నచ్చింది. ఆ మిక్స్ అయితే తినేసిన తర్వాత ఏమైనా తాగడానికి ఉందని చూస్తే ఇక్కడైతే సోడా షాప్ అయితే చిన్నది కనిపించింది. సో నేనైతే మసాలా సోడా అయితే ఆర్డర్ చేశాను. ఎలాగుంటుంది ఏంటనేసి చూడాలి. బేసిక్గా పెద్ద డిఫరెంట్గా ఏమి ఉండదు, కానీ చూద్దాం ఎలాగుంటుంది ఏంటనేసి. ఇక్కడ జంతర్ మంతర్ ఇంకా ఒక 200 మీటర్స్ నడుచుకుని వస్తే మనకి ఇంకా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు. బేసిక్గా అక్కడితో పోల్చుకుంటే ఇక్కడైతే మనకి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకున్నారో అక్కడే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడికన్నా టైం అయితే అరౌండ్ 6:30 ఎంత అవుతుంది. సో మేమైతే కాస్త ఏమైనా తిందామని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ అయితే తినడానికి తాగాము. బేసిక్గా ఈ ఫ్రూట్ సలాడ్ ప్లేట్ వచ్చేసి మనకు 50 రూపీస్ అనమాట. సో వీలైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే వేశారు. దగ్గర ఒక 7 to 8 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి వేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా యాపిల్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫ్రూట్ సలాడ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.
తర్వాత మనం వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. బేసిక్‌గా రెడ్ ఫోర్ట్ వచ్చేసి ఈవినింగ్ క్లోజ్‌గా ఉంటది. బట్ మనకు టైం సరిపోలేక ఇంకైతే వన్ బై వన్ ఇంకా మళ్ళీ రేపు కూడా వేరే ప్లాన్ ఉంది. సో, అవన్నీ కవర్ చేయలేక ఏదోలా కనీసం బయట నుంచైనా చూపిద్దామని చెప్పేసి మేమైతే రెడ్ ఫోర్ట్‌కైతే వెళ్ళిపోతున్నాం. బేసిక్‌గా ఇవి డిస్టెన్స్ వచ్చేసి అన్నీ దగ్గర దగ్గరే. మనకి అరౌండ్ 1 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్‌లోనే ఉంటాయి. సో, ఎవరైనా వస్తే మనం బై వాకే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక స్ట్రీట్ ఫుడ్స్ గానీ, ఇంక మిగతావన్నీ చూసుకొని హ్యాపీగా అయితే వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో, అటువంటి ఇబ్బంది అయితే ఎలాంటిది లేదు. సో, ఫైనల్‌గా మనమైతే రెడ్ ఫోర్ట్‌కైతే వచ్చేసాము. ప్రెజెంట్ టైం వచ్చేసి అరౌండ్ ఒక 8:30 ఎంతో అవుతుంది. ప్రెజెంట్ మనమైతే జమ్మా మసీద్ బ్యాక్ సైడ్ ఉన్న మీనా బజార్ దగ్గరికైతే వచ్చేసాము. సో, మాక్సిమం ఈ బజార్ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ మనకి ఏ టు జెడ్ ఐటెమ్స్ అన్నీ చాలా అంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఇంకా ఈ బజార్ వచ్చేసి బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా అయితే వీళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉన్న ప్రతి ఐటమ్స్ షూస్ కానీ, స్లిప్పర్స్ కానీ, షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, ఇంకా అమ్మాయిల యొక్క డ్రెస్సెస్ కానీ అన్నీనా ఇంకా ఏవైనా మనకైతే రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతున్నాయి. కొన్ని ప్రైజెస్ వచ్చేసి మాక్సిమం ఒక షూస్ అయితే మనకి అరౌండ్ 250-300, ఇంకా స్లిప్పర్స్ వచ్చేసి 150 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా మనకైతే 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈ మీనా బజార్ అయితే చాలా చాలా పెద్దది కాబట్టి ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. నేను బేసిక్‌గా ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఖురేషీ కబాబ్‌ని ట్రై చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఎవరైతే ఢిల్లీ వచ్చారో తప్పకుండా ఆ కబాబ్స్‌ని అయితే ట్రై చేయండి. అవి అంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకా టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటాయి. బేసిక్‌గా ఖురేషీ కబాబ్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. చికెన్‌వి ఇంకా బీఫ్ ఉంటాయి. సో, ఎవరికి నచ్చితే అది వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ట్రావెలింగ్ యాక్సెసరీస్ కానీ, జాకెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఎటువంటి బార్గెనింగ్ అయితే ఎటువంటిది లేదు. బట్ ఎవరైతే వస్తున్నారో చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే దొంగతనాలు అయితే చాలా ఎక్కువ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే చాలా అంటే చాలా రష్‌గా ఉంది. అస్సలు ఖాళీ అయితే లేదు నడడానికి కూడా. ఇన్‌కేస్ ఎవరైనా వచ్చి షాపింగ్ చేసుకున్నట్లయితే మీరు చేసుకున్న బ్యాగ్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే షాపింగ్ చేసుకున్న తర్వాత కూడా బ్యాగ్స్ అయితే పోతున్నాయి. కాబట్టి ఒక జాగ్రత్తగా అయితే మీరు ఉండండి షాపింగ్ చేసుకున్నప్పుడు కూడా. యాక్చువల్‌గా ఇదే అనమాట మీనా బజార్ ఎంట్రీ. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము. రెడ్ ఫోర్ట్ నుంచి రావడం వల్ల. సో, ఇక్కడి నుంచి అయితే మనకి అన్నీ ఇంకా మీనా బజార్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే స్ట్రీట్ మొత్తం మనకి స్ట్రీట్ ఫుడ్స్ అయితే నిండిపోతది. బేసిక్‌గా నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తాను కదా ఫుడ్‌వి. బేసిక్‌గా అందులో ఏటేటి చూస్తున్నవన్నీ అయితే ఇక్కడ ప్రతి ఐటెమ్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, చూడాలి మాక్సిమం అన్నీ ట్రై చేయడానికైతే నేను ట్రై చేస్తాను. అట్ లాస్ట్ మై ఫేవరెట్ ఖురేషీ కబాబ్ దగ్గరికైతే వచ్చేసాను. బేసిక్‌గా ఇక్కడైతే రష్ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా రష్‌గా ఉంది. సో, తినడానికి కూడా మనకైతే ప్లేస్ లేదు. సో, ఆర్డర్ కూడా మనమైతే దగ్గర దగ్గర ఒక 10-15 మినిట్స్ అయితే తప్పకుండా వెయిట్ చేయాలి. సో, ఫుడ్ టేస్ట్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చికెన్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అయితే బీఫ్ కూడా తీసుకున్నాం. దాంతో పాటు రుమాల్ రోటీ కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంది. రుమాల్ రోటీ ప్రైస్ వచ్చేసి మనకి 7 రూపీస్ చార్జ్ చేస్తారు ఒక పీస్‌కి. సో, దాంతో కబాబ్స్‌ని నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫుడ్ ఐటెమ్ వచ్చేసి నేనైతే రోజ్ మిల్క్ ట్రై చేశాను. బేసిక్‌గా ఇదైతే నేను చాలా సార్లు అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయితే చూశాను. బేసిక్‌గా రోజ్ మిల్క్‌లో వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసి వేస్తారు. టేస్ట్ ఎలాగుంది ఏంటనేసి. ఇక్కడైతే మనకి 2 టైప్స్ ఆఫ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది. స్మాల్, లార్జ్ అనమాట. స్మాల్ వచ్చేసి 30 రూపీస్, లార్జ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మనమైతే జమ్మా మసీద్ దగ్గరికైతే వచ్చేసాము. సో, కనిపిస్తుంది కదా ఇది జమ్మా మసీద్ అనమాట. సో, ఈ రోడ్లో మనకైతే ప్రతి ఐటెం ప్రతి షాప్ దగ్గర మనకైతే నాన్ వెజ్ అయితే స్పెషల్ దొరుకుతుందనమాట. ఒక్కో షాప్ దగ్గర ఒక్కో స్పెషల్ ఐటెం అయితే దొరుకుతది. ఈ షాప్‌లో వచ్చేసి నేనైతే చికెన్ వింగ్స్ అయితే ట్రై చేశాను. సో, టేస్ట్ అయితే మాత్రం కేఎఫ్‌సీ కంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ప్రైస్ కూడా వచ్చేసి మనకి అరౌండ్ 110 రూపీస్ అయితే చార్జ్ చేశారు 4 పీసెస్‌కి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. వచ్చేసి కాస్త డెసర్ట్ ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. సో, ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్‌లో ఈ డెసర్ట్ అయితే ఉంది. సో, దీని పేరైతే నేను మర్చిపోయాను. నేనైతే వీడియో మీద అయితే మీకు పెడతాను చూడండి. వీళ్ళైతే 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇంకా దాంతో పాటు హల్వా అయితే ఏసి ఇచ్చారు. సో, ప్రైస్ వచ్చేసి అరౌండ్ 9 రూపీస్ ఎంతో వీళ్ళు తీసుకున్నారు. సో, రీజనబుల్ అని చెప్పాలి ప్రైస్ కూడా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ హల్వాతో ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ నంచుకొని తింటుంటే అట్ లాస్ట్ ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తం అన్నీ తినుకొని. సో, ఇక్కడైతే మనకి స్వీట్ పొటాటో అయితే ఒక తాతగారు అయితే అమ్ముతున్నారు. సో, అది కూడా మనకైతే ఉడకబెట్టింది కాదు, కాల్చిందనమాట. పీస్ వచ్చేసి మనకు 25 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో, వీలైతే ఆ స్వీట్ పొటాటోని నీట్గా కాల్చి దాని తర్వాత తొక్క తీసి ఇంకా దానిలోని చాట్ మసాలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్ అన్ని వేసి అయితే ఇచ్చారు. సో, టేస్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్వీట్ పొటాటోతో పాటు ఇంకా తాతగారు అయితే స్టార్ ఫ్రూట్స్ ఇంకా అవేవో చిన్న టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. సో, నేను అవైతే 3 ట్రై చేశాను.
స్టార్ ఫ్రూట్స్ కూడా బాగున్నాయి. ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా పర్లే, యావరేజ్ పుల్లగా ఉన్నాయి. సో అవి అయితే మనకి తక్కువ ప్రైస్ కూడా ఇచ్చారు. నేనైతే 10 రూపీస్కి అయితే తీసుకున్నాను ఆ చిన్న ఫ్రూట్స్. సో పర్లేదు, టేస్ట్ కూడా చాలా బాగా నచ్చాయి. ఫ్రెండ్స్, నేనైతే ఈ వ్లాగ్ని ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఎవరైతే ఢిల్లీకి వస్తున్నారో తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబ్కి అయితే చాలా దగ్గరలో ఉంది. సో మీరు కాస్త సపోర్ట్ చేస్తే నేను బేగా 1K సబ్స్క్రైబ్స్కి రీచ్ అవుతాను. థ్యాంక్ యూ.